శతాబ్దాలుగా ప్రజలను తన వైపుకు ఆకర్షిస్తూ దట్టమైన అడవుల మధ్య భారతదేశంలో మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి నుండి ఉద్భవించిన ఈ నది శతాబ్దాలుగా నాగరికతలను పోషించింది మరియు లెక్కలేనన్ని ఇతిహాసాలను కూడా జన్మనిచ్చింది. భారతదేశంలో వ్యతిరేక దిశలో ప్రవహించే ఏకైక నది ఇదే. ప్రేమ, ద్రోహం, ఒంటరితనం వంటి అనేక కథలు ఈ నదితో ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో రివర్స్ దిశలోగా ప్రవహించే ఏకైక నది నర్మదా నది గురించి తెలుసుకుందాం. గంగా, యమున లాగా నర్మదా నది కూడా లక్షలాది మంది ప్రజల భక్తి విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. నర్మదా నదిలో స్నానం, ఇంకా ధ్యానం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ఈ నర్మదా నదికి ఉన్న విశిష్టత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే అన్ని నదులు పడమర నుండి తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి, చివరకు బంగాళాఖాతంలో కలుస్తాయి. అలా కాకుండా తూర్పు నుండి పడమరకు ప్రవహించే అరేబియా సముద్రంలో కలిసి నది మన నర్మదా నది. అవును, భారతదేశంలో అన్ని చిన్న పెద్ద నదులలో నర్మదా మాత్రమే వ్యతిరేక దిశలో ప్రవహించే నది. దీనిని ఆకాశ కుమార్తె అని కూడా అంటారు. ఇదొకటి కాదు, నర్మదా ప్రయాణం వెనుక ప్రేమ, ద్రోహం, ఒంటరితనం, కన్యగానే మిగిలిపోయిన వనిత నర్మదా వంటి అనేక కథలు కూడా ఈ నదితో ముడిపడి ఉన్నాయి. అసలు నర్మదా ఎందుకు కన్యగా ఉండిపోయింది? వ్యతిరేక దిశలో ప్రవహించడానికి శాస్త్రీయ కారణం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నర్మదా నది ఒక అందమైన యువరాజుగా పేరుగాంచిన సోనాభద్రను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ సోనాభద్ర నర్మదా స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడట. దీంతో కోపద్రుక్తురాలైన నర్మదా వెనుక నుండి మళ్ళిందట. ఇంకా తన ప్రేమను చంపేసుకొని జీవితాంతం ఒంటరిగా ఉండాలి అని నిర్ణయించుకుందట. ఇక అప్పటి నుండి వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ కన్యగానే ఉండిపోయిందని చెబుతూ ఉంటారు. ఇందుకు నిదర్శనం అన్నట్టుగా ఓ ప్రదేశంలో సోనాభద్ర నది నుంచి విడిపోతున్నట్లుగా కూడా నర్మదా ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. నేటికి వ్యతిరేక దిశలో ప్రవహించటానికి ఇదే కారణం. శాస్త్రవేత్తల ప్రకారం భౌగోళికలో రిఫ్ట్ వ్యాలీ వాళ్ళు వ్యతిరేక దిశలో ఉండటం వలనే నర్మదా నది తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుంది. సాధారణంగా పదాలలో అర్థం చేసుకోవడానికి నది వాలు దాని ప్రవాహానికి వ్యతిరేక దిశలోనే ఉంటుంది. వాలు కారణంగా ఈ నది ప్రవాహం రివర్స్ అవుతుంది. ఇది గుజరాత్, మధ్యప్రదేశ్లో ప్రధాన నది. నర్మదా నది మధ్యప్రదేశ్, గుజరాత్ల జీవనాడి అని పిలవడంతో పాటు కొన్ని ప్రదేశాలలో రేవా నది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇది భారతదేశంలో 5వ పొడవైన నది. ఇది మొత్తం 1077 కిలోమీటర్ల వరకు ఉంటుంది. శివుని 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరాలయం నుంచి నది నర్మదా నది ఒడ్డున ఉంది. ఇంకా నర్మదా జన్మస్థలం మధ్యప్రదేశ్లోని అనూప్పూర్ జిల్లాలోని అమర్కాంటక్. ఈ నది శతాబ్దాలుగా సంస్కృతిని పోషిస్తూ లెక్కలేనన్ని ఇతిహాసాలకు జన్మనిచ్చింది. ఇంకా నర్మదా నది పరివాహక ప్రాంతం 98,796 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. తప్తి, మహి, సబర్మతి లుని అనేక చిన్న నదులు కూడా పశ్చిమం వైపు ప్రవహిస్తాయి. కానీ అరేబియా సముద్రంలోకి కలిసే ఏకైక ప్రధాన నది నర్మదా మాత్రమే.